హాయ్ అండి. నేనైతే బ్రెడ్ హల్వా చేస్తున్నాను. బ్రెడ్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి ఆయిల్‌లో వేయించుకుంటున్నాను. వేయించేసిన తర్వాత చక్కెర పాకం పెట్టుకొని దాంట్లో వేసేసి మనకు జీడిపప్పు, బాదం పప్పు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము నెయ్యిలో ఫ్రై చేసేసుకొని దాంట్లో కలిపేయడమే అండి. లాస్ట్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఈజీగా 15 నిమిషాల్లో అయిపోతుందండి. ఓకే అండి. మీకు గాని నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బ్రెడ్ హల్వా చేసేటప్పుడు బ్రెడ్ మాడిపోయిందని కానీ టేస్ట్ ఎలా వస్తుందా అని భయపడతానే ఉన్నాను. లాస్ట్ చూసే లోపల పాలు వేసి మిక్స్ చేసేసానండి బ్రెడ్ వేయించుకున్న తర్వాత. ఇంక అంతేనండి, పాలల్లో బాగా నానిపోయి ఆ బ్రెడ్, ఆ పాకం, ఆ చక్కెర మొత్తం అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. లాస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా అంటే స్వీట్ అవన్నీ బాగా సరిపోయింది. ఏ స్వీట్‌లో అయినా కొంచెం సాల్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా అండి ఎంత బాగొచ్చిందో. నిజంగా అయితే అస్సలు ఇంత బాగా టేస్ట్‌గా వస్తే భయపడుతూనే ఉన్నాను. కానీ చాలా అంటే చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. బ్రెడ్‌ని కట్ చేసుకున్నాము, ఆయిల్‌లో వేసుకున్నాము. ఆయిల్ నుంచి బయట తీసేసి చక్కెర పలచ పాకం తీసేసుకొని మనం పెట్టుకోవడమే.